హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక రకాల అంశాలపైన రెగ్యులర్గా నాకు అభ్యర్థులు కొన్ని ప్రశ్నలు కొన్ని సందేహాలు అడుగుతున్నారు. వాటికి రిప్లైగా వాటికి రెస్పాన్స్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో అతి ముఖ్యమైన అంశాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 1నే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి క్యాలెండర్ అనేది స్టార్ట్ అవ్వాల్సి ఉన్నది. ఫిబ్రవరి 1నే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాల్సి ఉండే, అయితే ఎందుకు రాలేదు? ఇతర నోటిఫికేషన్లు కూడా షెడ్యూల్ ప్రకారం వస్తాయా రావా? అదేవిధంగా టీఎస్పీఎస్సీ అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవి నోటిఫికేషన్లకు సంబంధించి పరిస్థితి ఏంటి, దాంతోపాటు ఫలితాలు ముఖ్యంగా గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్కి సంబంధించి లక్షల మంది దాదాపుగా 7,60,000 మంది ఎదురు చూస్తున్నటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి అనేక రకాల సందేహాలు రూమర్లు ఇలా అనేకం ఉన్నాయి. వీటన్నిటిని కూడా నా వంతుగా అంటే నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలో చెప్పబోయే అంశాలన్నీ కూడా కేవలం నా వ్యక్తిగతమైనవి మాత్రమే. నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి అవగాహన, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నా మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది మీ ముందు ఉంచబోతున్నా. అదేవిధంగా నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే ఇందులో చెప్పబోయే అంశాలు కూడా ఏ వ్యక్తికి కానీ ఏ వర్గానికి కానీ ఏ వ్యవస్థకు కానీ వ్యతిరేకమైనవి కాదు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. అయితే నాకు కొంతమంది అభ్యర్థులు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో మాత్రం చూడాలి. అదేవిధంగా ఈ వీడియో ఒకవేళ నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా. అదేవిధంగా వీడియో అనేది లెంత్ కాస్త ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా విషయాలు డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి కొంత ఓపికతో పూర్తిగా చూడండి. ఎక్కడో ఒక క్లిప్పు ఎక్కడో కొంత చూసి ఈ వీడియో యొక్క సారాంశంగా తీసుకోవద్దు. అదేవిధంగా కేవలం థంబ్నెయిల్ చూసో లేదంటే హెడ్లైన్ చూసో ట్యాగ్స్ చూసో కింద టైటిల్ చూసో మీరు డిసైడ్ అవ్వద్దు. మొత్తం వీడియో చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక అవగాహనకు రావచ్చు నా వీడియో పైన. ఇది కేవలం నా వ్యక్తిగతమైనది అనేది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గత అనుభవాలు అందరికీ చేదు అనుభవాలు ఇప్పటికి చూస్తున్నాం. దాని యొక్క ఏమంటారు నీడ, దాని యొక్క జ్ఞాపకాలు ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ ఎప్పుడు, అసలు పరీక్ష రద్దవుతుందా, ఇలా అనేక సందేహాలు రెగ్యులర్గా అడుగుతున్నారు. గత 2 రోజులుగా అనేక మంది మెసేజ్ల రూపంలో టెలిగ్రామ్లో కావచ్చు లేదంటే నా పర్సనల్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మెసేజ్లు కావచ్చు చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఈ విషయం పైన నేను మాట్లాడొద్దు ఇలాంటి సందర్భంలో అనుకున్నా, బట్ చాలామందికి ఈ దానిపైన అవగాహన కల్పించాలి అనే ఒక క్లారిటీకి రావడంతో నేను ఈ వీడియో చేస్తున్నా. దాంతోపాటు ముందు కొన్ని అంశాలు చూద్దాము. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 503 ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు వచ్చినట్లుగా కనిపిస్తలేదు. ఎప్పుడు కూడా ఒకసారి వచ్చిందేమనుకుంటా, బట్ మోస్ట్లీ నోటిఫికేషన్లో 100, 150, 200 అలా ఉండేటివి. అయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 503 ఉద్యోగాలు రావడం అనేది ఒక అద్భుతము. అయితే దీనికి 2 సార్లు అంటే ప్రిలిమినరీ పరీక్ష రాయాల్సి రావడం అనేది మన దురదృష్టం. తెలుసు, కారణాలు అందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది, ఎందుకంటే ప్రభుత్వం మారింది, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపు ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇవి ఖచ్చితంగా పెరుగుతాయి. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు. గతంలో నేను మొదట్లో అంటే టెలిగ్రామ్ గ్రూపులో నాకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా 90 నుంచి అంటే 80 నుంచి 130 మధ్యలో పెరగొచ్చు అని చెప్పేసి అన్న. అయితే తర్వాత 200, 250 పెరుగుతాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది. ప్రస్తుతము ఒక 100 వరకు అరౌండ్ 100 పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక 600 అరౌండ్ 600 తో మనకు గ్రూప్ 1 ఉండబోతుంది. అందులో పాతవి 503, కొత్త వచ్చేసి ఒక 100 లేదంటే అంతకంత కాస్త ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పెంచబోయే ఈ 100 అరౌండ్ 100 వేకెన్సీస్కి సంబంధించి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు. దీనికి సంబంధించి మనకు జనవరి 30న ఒక సర్క్యులర్ అనేది బాగా వైరల్ అయింది. అంటే జనవరి 31 సాయంత్రం 5 గంటల లోపలనే అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి గ్రూప్ 1 సంబంధించిన వేకెన్సీస్ పొజిషన్ గురించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా అని చెప్పేసి ఆ సర్క్యులర్ రావడంతోన క్యాలెండర్లో అంటే ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో క్యాలెండర్ ఉంది కదా, దాంట్లో ఉన్నటువంటి తేదీల ప్రకారమే గ్రూప్ 1 రాబోతుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. అయితే ఫిబ్రవరి 1 అయినా కూడా ఇది రాలేదు. ఫిబ్రవరి 1 అయిపోయింది, 2వ తారీఖు అయినా కూడా రాలేదు. ఎందుకు రాలేదు, ఎక్కడ ఆగింది అనే దానిపైన చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే
అన్ని డిపార్ట్మెంట్లకు ఈ సర్క్యులర్ వెళ్ళినప్పటికీ కూడా కొన్ని డిపార్ట్మెంట్ల నుంచి అంటే కొన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని రకాల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటి వల్ల ఒక 2-3 డేస్ టైం అడిగినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక 2-3 రోజుల్లో ఈ సమాచారం పూర్తి సమాచారం ఇస్తామని దానిపైన వాళ్ళు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాటిపైన క్లారిటీ వస్తే అదేవిధంగా ఈ అంటే ఏ డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ రోస్టర్ పాయింట్కి ఎన్ని ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ క్లారిటీ వస్తాయి. అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. బట్ అనఫీషియల్, ఇక్కడ ఏది కూడా అఫీషియల్ సమాచారం లేదు, బట్ అనఫీషియల్గా తెలుస్తున్నటువంటిది అది. ఇందులో 100 వేకెన్సీస్ మనకు ఎక్స్ట్రా రాబోతున్నాయి. అప్రాక్సిమేట్లీ ఎన్ని వస్తాయి అనే దానిపైన మనకు నోటిఫికేషన్ వస్తే కానీ క్లారిటీ ఎవరికీ తెలియదు. అందరూ ఇది ఈ రేంజ్లో ఉండొచ్చు అని తెలియడం అంటే ఒక అంచనా మాత్రమే వేస్తున్నారు. ఇదొకటి. మరి ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ అని అంటే విత్ ఇన్ ఏ వీక్, వారం లోపల రావడానికి అవకాశం ఉంది. విత్ ఇన్ ఏ వీక్ అని అంటే మనకు నెక్స్ట్ వీక్లో అంటే మనకు ఫిబ్రవరి 5 నుంచి 10-12 మధ్యలో, ఆ మధ్యలో ఎప్పుడైనా రావడానికి అవకాశం ఉంది గ్రూప్ 1 నోటిఫికేషన్. ఓకే, ఇది ప్రాథమికంగా ఈ రోజు ఉన్నటువంటి సమాచారం. రేపు ఏదైనా మారొచ్చు సిచ్యువేషన్. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి ఇదే క్యాలెండర్లో, ఇదే కాంగ్రెస్ మేనిఫెస్టో యొక్క క్యాలెండర్లో ఇచ్చినటువంటి డేట్స్ ప్రకారం చూసినట్లయితే మనకు గ్రూప్ 2 అనేది ఏప్రిల్ 1న, గ్రూప్ 3 అనేది జూన్ 1న, గ్రూప్ 4 కూడా జూన్ 1న రావాల్సి ఉంది. మరి ఇవి వస్తాయా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఇవి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ న్యూ జాబ్ అయితే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి క్యాలెండర్ అనేది ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అనుకోవచ్చు. అయితే టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషనే అంతిమంగా దీనిపైన నిర్ణయము, వాళ్ళ యొక్క క్యాలెండర్ కావచ్చు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా ఉంటుంది, చెల్లుబాటు అవుతుంది. కాబట్టి దీనిపైన ఒక స్పష్టమైన క్యాలెండర్ ఇవ్వాలి అని ఒక కొన్ని మీటింగ్స్లో అనేక మీటింగ్స్లో డిస్కస్ చేసినట్లుగా ఇవ్వబోతున్నట్లుగా, అంటే ఈ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్లుగా మనకు కొంత సమాచారం తెలిసింది. అయితే ఈ న్యూ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎప్పుడు ఇవ్వచ్చు అంటే విత్ ఇన్ ఏ వీక్, ఇది కూడా ఒక వారం లోపల రావడానికి అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి 10-12 లోపల మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది, అన్నీ ఉంటాయి కొత్త నోటిఫికేషన్లు. ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది సప్లిమెంటరీ నోటిఫికేషన్తో వేకెన్సీస్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి ప్రస్తుతం అంటే జీఆర్ఎల్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేస్తూ ఒక కొత్త నోటిఫికేషన్కి కూడా మళ్ళీ ఒక 5,000 అంతకంటే ఎక్కువగా ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్తో మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ప్రాథమికంగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇక గ్రూప్ 4కి సంబంధించి ప్రస్తుతం ఇవి వచ్చేసి మనము కొత్త నోటిఫికేషన్లు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటివి. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే మనకి గ్రూప్ 1 ఒకవేళ నోటిఫికేషన్ ఈ ఫిబ్రవరిలో వస్తే మనకు మే లేదా జూన్లో ప్రిలిమినరీ ఉండే అవకాశం ఉంది, నవంబర్ డిసెంబర్లో మెయిన్స్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 వచ్చేసి జూలై ఆగస్ట్లో ఉండొచ్చు, గ్రూప్ 3 కూడా ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో ఉండొచ్చు. గ్రూప్ 4 వస్తే మళ్ళీ డిసెంబర్లో, అంటే కొత్త నోటిఫికేషన్ జూన్లో వస్తే అది ఒకవేళ జూన్లో వస్తే ఒక 2-3 మంత్స్లో ఉండొచ్చు, లేదంటే డిసెంబర్ వరకు కూడా పోవచ్చు. ఇవి వచ్చేసి ఎగ్జామ్ డేట్స్కి ఒక ప్రాథమిక అవకాశాలు ఉన్నటువంటి అంటే అంచనా, ప్రాథమిక అంటే ఒక అంచనా ప్రకారం సమాచారం. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఇది వచ్చేసి ప్రీవియస్ పాత నోటిఫికేషన్. పాతది మీన్స్ మనకు 2022 ఇయర్ ఎండింగ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ 2023లో జూలై 1న పరీక్ష జరిగింది. ఈ నోటిఫికేషన్ జనరల్ ర్యాంకింగ్ ఈ లిస్ట్ ఎప్పుడు అని చెప్పేసి లక్షలాది మంది, అంటే ఈ ఎగ్జామ్ రాసినటువంటి 7.6 lakhs 7,60,000 మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే అందులో చాలామంది ఎవరైతే హోప్స్ ఉన్నాయో వాళ్ళైతే ఖచ్చితంగా ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు, బార్డర్లో వస్తుందా రాదా అని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలే నాకు రాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఎక్కువ మందికి అక్కడ ఎంతమంది రాసినా కూడా ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో అంతమంది మాత్రమే అందులో ఫైనల్ లిస్ట్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ జాబ్ రాదు అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు, అంటే ఆ పర్ఫార్మెన్స్ని బట్టి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ జీఆర్ఎల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఇది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. ఇది కూడా నెక్స్ట్ వీక్లో 100% వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ మీన్స్ ఇప్పుడు వచ్చే మండే నుంచి సాటర్డే మధ్యలో, మోస్ట్లీ ట్యూస్డే కానీ వెన్స్డే కానీ కూడా రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా రావచ్చు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందే ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అని అంటే మనకు జూలై 1న ఎగ్జామ్ జరిగింది, తర్వాత ప్రాథమికకి, తర్వాత ఫైనల్కి ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంచడము అంటే లాగిన్లో, దాని తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి టైం పడుతుంది అని చెప్పేసి నేను అప్పుడు కూడా చెప్పిన.
విత్ ఇన్ 1 వీక్ 10 డేస్ అని పేపర్లో వచ్చినప్పటికీ విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో అయ్యే ప్రాసెస్ కాదు. 7,60,000 మంది యొక్క 2 పేపర్లు అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు కలిసి మార్కులు చేసి దాని యొక్క లిస్టు తయారు చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రాసెస్. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్టాఫ్ కూడా సిబ్బంది కూడా ప్రస్తుతం తక్కువనే ఉన్నటువంటి నేపథ్యంలో టైం తీసుకుంటారని చెప్పేసి అన్న. అదే సందర్భంలో మనకు ఎన్నికల నోటిఫికేషన్ రావడము, ఎన్నికల టైంలో ఫలితాలు ఇవ్వడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాకపోవడము, ఇమీడియట్గా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎన్నికల రిజల్ట్స్ రావడము, అందులో ప్రభుత్వం మారడము, ఆ తర్వాత బోర్డు సభ్యులు మెంబర్స్ రాజీనామా చేయడం, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. అంటే ఇది వచ్చేసి రకరకాల కారణాలతో పెండింగ్ అవుతుంది. అయితే ఇప్పటికే అంటే పాత బోర్డు ఉన్నప్పుడే దీనికి సంబంధించినటువంటి GRL రెడీ అయ్యింది అని చెప్పేసి కూడా సమాచారం ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రెడీ అయ్యింది, బట్ అది రిలీజ్ చేసే సిచ్యువేషన్ రాలేదు, అనేక అడ్డంకులు వచ్చినాయని చెప్పేసి ప్రాథమికంగా సమాచారం. అయితే ప్రస్తుతము కొత్త TSPSC బోర్డు రావడము, చైర్మన్ 5 మంది సభ్యులు ఉండడంతోన అంటే ఇంకా మెజారిటీ అనేది రావడంతోన TSPSCకి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అందులోనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా రాబోతుంది అని చెప్పేసి వార్తాపత్రికలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము కొంత అనేక రకాల అంటే ఈ పరీక్షను రద్దు చేయాలి అని చెప్పేసి కూడా అనేక మంది అభ్యర్థులు కోరుతున్నారు. ఇది వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం అనేది 2 రకాలుగా చీలిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వద్దు, పాతది క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అందులో ఇవి కొత్త వేకెన్సీస్ కూడా యాడ్ చేసి అంటే గ్రూప్ 1 అలాంటివి ఆలోచిస్తున్నట్లు అంటే అవి చేయబోతున్నట్లుగానే వీటిని చేయాలని చెప్పేసి కూడా కొంతమంది కోరుతున్నారు. ఈ 2 బ్యాచెస్గా 2 గ్రూపులుగా ప్రస్తుతం ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం చీలిపోయినటువంటి ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నాకైతే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము నెక్స్ట్ వీక్ 100% జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ వీక్ ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ రేపు ఏదైనా మారితే చెప్పలేం, కానీ నాకు ప్రస్తుతం ఉన్నటువంటి క్లారిటీ ప్రకారము నెక్స్ట్ వీక్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ క్యాన్సలేషన్ ఇష్యూ ఏంటి, అసలు ఎందుకు ఈ క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. ముఖ్యంగా చాలామంది నాకు అనేక రకాల సమాచారం షేర్ చేసిండ్రు. అవన్నీ మీతో పంచుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, ఇక్కడ వీడియోలో అటాచ్ చేయట్లేదు. బట్ దాని ప్రకారము అదేవిధంగా కొన్ని వార్తా ఛానల్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, వాటి నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారము కొంతమంది అంటే ఈ క్యాన్సలేషన్ పైన కోదండరామ్ సార్ని కలవడం కానీ, లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కానీ, అదేవిధంగా కోర్టులో కూడా కేసు ఫైల్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా సమాచారం నాకు కూడా అందింది. అయితే అసలు క్యాన్సలేషన్ ఇష్యూ ఏంటి, అసలు ఎందుకు క్యాన్సిల్ చేయాలని వీళ్ళు కోరుతున్నారు అనేది ఒకసారి ప్రాథమికంగా చూసినట్లయితే కోర్టు కేసుకు సిద్ధం అవుతున్నటువంటి కొందరు అభ్యర్థుల యొక్క వాదన ప్రకారము, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాల ప్రకారము, ఒకటి బయోమెట్రిక్ పాటించకపోవడము. ఓకే, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సమాచారం లాగా అంటే అందులో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాంట్లో బయోమెట్రిక్ తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు కదా, మరి ఎగ్జామ్కి బయోమెట్రిక్ తీసుకోలేదు అనేది ఒక పాయింట్. రెండవది ఫోటో ఐడెంటిటీ రాకపోవడము. ఫోటో ఐడెంటిటీ అంటే OMR షీట్ పైన అంటే మన యొక్క అభ్యర్థి యొక్క ఫోటో అనేది రాలేదు కదా, అది అనుమానాలకు దారితీస్తుందని చెప్పేసి రెండవ పాయింట్. మూడవది 963 OMR షీట్లు అధికంగా వచ్చినాయి పరీక్షలో. ఎగ్జామ్ జరిగిన వెంటనే TSPSC రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్ ప్రకారం ఉన్నటువంటి OMR షీట్స్ యొక్క కౌంట్కి, తర్వాత OMR షీట్స్ స్కానింగ్ చేసి అందుబాటులో ఉంచే టైంకి ఇచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము చూసినట్లయితే 2 కంపేర్ చేస్తే, లేదంటే మనకు డైరెక్ట్గా అంటే సెకండ్ టైం వచ్చిన వెబ్ నోట్లో చూసినట్లయితే మనకి 963 OMR షీట్లు పెరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇది కూడా మాకు డౌట్ ఉంది అని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. అంటే అభ్యర్థుల యొక్క వాదన. దీనికి ఏంటంటే ముఖ్యంగా కొన్ని పేపర్ల అంటే సాధారణ పరిస్థితుల్లో ఇవన్నీ రాకపోతుండే, కానీ గతంలో కొన్ని పేపర్లు లీక్ కావడము, కొన్ని రద్దు కావడము, అనేక ఎగ్జామ్స్ ఒక 10-14 పేపర్ల వరకు లీక్ కావడము, మాస్ కాపీయింగ్, ఇలాంటివన్నీ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నిటిపైన కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఈ అభ్యర్థులు అంటే లీగల్గా పోతాము, అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ జెన్యూన్ క్యాండిడేట్స్, జెన్యూన్ మీన్స్ వీళ్ళు కూడా జెన్యూన్, ఇందులో ఉన్నారు జెన్యూన్, ఇందులో కూడా జెన్యూన్ ఉన్నారు, అందరు జెన్యూన్ క్యాండిడేట్సే, కొంతమంది ఎవరైనా ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ అభ్యర్థులు ఎగ్జామ్ రాసి 300 గాను 160+, 170+, 180+, 190+, కొందరు 200+ కూడా ఉన్నారు. ఎక్కడో కొంతమంది 210, 220+ కూడా ఉండొచ్చు. ఈ మెరిట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏంటంటే
మేము చాలా కష్టపడి ఎగ్జామ్ రాసినాము, మెరిట్లో ఉన్నాము, ఈ సందర్భంలో రద్దు చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ పేపర్లు లీక్ అయినవి అని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ కూడా సమాచారం రాలేదు, ఎక్కడ కూడా అనుమానాలు రాలేదు. అదేవిధంగా సిట్ యొక్క విచారణలో కానీ లేదంటే ఏ విధమైనటువంటి ఎంక్వైరీలో కూడా గ్రూప్ 4 పేపర్ లీక్ అయ్యింది అన్నట్లుగా ఎక్కడ లేదు. అదేవిధంగా ఈ వెబ్ నోట్ అంటే ముఖ్యంగా ఓఎంఆర్ షీట్లలో ఈ థంబ్ ఇంప్రెషన్కి సంబంధించినటువంటి వెబ్ నోట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ముందే రిలీజ్ చేసినారు. ఈ సందర్భంలో మేము నష్టపోతాం జెన్యూన్ క్యాండిడేట్స్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇందులో నేనేమంటున్నానంటే అసలు ఇక్కడ ఈ 3 అంశాలపైన నా యొక్క వాదన ఏంటి, నా యొక్క అభిప్రాయం ఏంటో ఒకసారి చూడండి. ఫస్ట్ పాయింట్, బయోమెట్రిక్ తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ బయోమెట్రిక్ తీసుకోలేదు అనే దానికి వెబ్ నోట్ ఒకటి టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. వెబ్ నోట్ సాధారణంగా అప్పటికే ఎందుకంటే గ్రూప్ వన్ ఉంది కదా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొదటిసారి క్యాన్సిల్ అయిన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ కోర్టులకు వెళ్ళడంతోన అంటే ఏమంటారు ఆ బయోమెట్రిక్ తీసుకోలేదు, ఎగ్జామ్ నిర్వహణ సరిగా చేయలేదు అనే దానిపైన అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడంతోన కేసెస్ ఫైల్ అవ్వడంతోన గ్రూప్ 4కి ఆ ఇబ్బంది రాకూడదని చెప్పేసి మేము బయోమెట్రిక్ ఏర్పాటు చేయము కానీ థంబ్ ఇంప్రెషన్ మాన్యువల్గా తీసుకుంటాము అని ఒక స్పష్టమైనటువంటి ఒక వెబ్ నోట్ అనేది 23వ తారీఖు 23/6/2023 రోజున అంటే సరిగ్గా ఒక వారం ముందు 1 వీక్ ముందు ఒకటి వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఓకే, ఒకవేళ ఇది కనుక అంటే బయోమెట్రికే తీసుకోవాలి అని కనుక అభ్యర్థులు భావించినట్లయితే ఈ 1 వీక్ ముందే ఇచ్చారు కాబట్టి కోర్టులో ఇది కేసు ఫైల్ చేసింటే ఎగ్జామ్ని అడ్డుకుంటే అయిపోయేది జనరల్గా. లేదు మేము ఎగ్జామ్కి దగ్గరకు వచ్చింది కాబట్టి 1 వీకే ఉంది, ఎగ్జామ్ ఇలాగో రాయాలి అని కంగారులో ఉన్నాం, పట్టించుకోలేదు అని అంటే ఎగ్జామ్ అయినా ఇమీడియట్గా దీనిపైన స్పందించి దీనిపైన ఒక న్యాయబద్ధమైన పోరాటం చేస్తే ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. కానీ ఇది అంటే దీనిపైన ఇప్పటివరకు అయితే కేసెస్ అంటే ఈ బయోమెట్రిక్ పైన గ్రూప్ 4 పైన ఉన్నట్లుగా లేదు. కాబట్టి ఇది చాలామంది అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా ఒక 150, 160, 170 పైగా మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు తీవ్రమైనటువంటి బాధ కలిగిస్తుంది. ఎందుకనంటే ఈ మార్కులు తెచ్చుకోవడము అంటే ముఖ్యంగా పేపర్ 2 మ్యాథ్స్ ఉంది కదా రీజనింగ్, ఆ పేపర్ 2 అనేది అన్ఎక్స్పెక్టెడ్గా రావడంతోన చాలామంది స్కోర్లు తగ్గినాయి. అలాంటి నేపథ్యంలో అయినా కూడా 170s, 180s, 190s సాధించగలిగారు అంటే అది ఒక గ్రేట్ ఎఫర్ట్స్కే ఉంటుంది, కష్టానికే ఫలితం ఉంటుంది. సో ఇంత కష్టపడి మేము ఇట్లా నష్టపోవాలి అని చెప్పేసి వీళ్ళు కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇది అయితే ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటాము అని చెప్పేసి వెబ్ నోట్ ఇచ్చారు, అంటే వేలిముద్ర తీసుకున్నారు కూడా, ప్రతి క్యాండిడేట్ నుంచి థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము. నెక్స్ట్ అయితే మరి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షలో మళ్ళీ కోర్టు అనేది రద్దు చేసింది కదా రెండోసారి బయోమెట్రిక్ పైన అంటే దానికి దీనికి కంపారిజన్ కొంత లాస్ట్లో చెప్తా, ఈ అన్ని పాయింట్స్ని కలిపి కంపారిజన్ చెప్తా. ఓకే, నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ పాటించకపోవడము అంటే ఓఎంఆర్ షీట్ల మీద ఒక పక్క అభ్యర్థి యొక్క ఫోటో, ఓకే అభ్యర్థి యొక్క ఫోటో, ఇతర డీటెయిల్స్ ఇవన్నీ రావాలి. అయితే ఇది అనేది టీఎస్పీఎస్సీ గత అంటే ఈ 2-3 సంవత్సరాలు జరిగిన ఏ ఎగ్జామ్లో కూడా పాటించలే. అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్లో ఏ పరీక్షలో కూడా లేదు. మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మొదటిసారి జరిగినప్పుడు October 16, 2022లో జరిగింది కదా, అప్పుడు కూడా లేదు ఫోటో. మరి అప్పుడు ఏ అభ్యర్థి కూడా ఎందుకు దీనిపైన మాట్లాడలేదు, ఏ అభ్యర్థికి అది అభ్యంతరకరం ఎందుకు కాలేదు? మరి అప్పుడు పేపర్ లీకేజ్ అంటే పేపర్ లీక్ కానీ లేదంటే ఉద్యోగాలు అమ్ముకోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ ఏం రాలేదు. తర్వాత పేపర్ లీకేజ్ ఇష్యూ రాకపోయి ఉంటే అసలు ఇది సమస్యనే మారేది కాదు. కానీ తర్వాత ఈ అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చేసినటువంటి కంపారిజన్ ఏంటంటే టీఎస్ఎల్పిఆర్బి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. మరి టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు ఇస్తున్నారు కదా ఆ వాటిపైన అభ్యర్థి యొక్క ఫోటో అని అంటే ఇక్కడ రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేటివి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను వాళ్ళు కండక్ట్ చేసే విధానము, వాళ్ళు ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయడంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా ఉంటాయి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక రకంగా ఉంటాయి, అదేవిధంగా గురుకుల బోర్డు ఒక రకంగా ఉంటాయి, మెడికల్ బోర్డు ఒక రకంగా ఉంటాయి, అదేవిధంగా ఈ డిఎస్సి ఒక రకంగా ఉంటాయి. కొన్నిసార్లు అందరివి సేమ్ ఉండొచ్చు. ఎవరికి వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, చైర్మన్, ఆ వ్యవస్థ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించిన దాంట్లో అయితే ఏ ఎగ్జామ్లో కూడా తీసుకోలే. రీసెంట్గా జరిగినటువంటి అంటే ఈ దఫాలో జరిగినటువంటి 2022 తర్వాత జరిగిన ఏ ఎగ్జామ్లో కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో ఈ ఫోటో అనేది ప్రింట్ చేయలే. ఫోటో అనేది ఓఎంఆర్ షీట్ పైన ప్రింట్ చేయలేదు. మరి ఏం చేశారంటే 3 డేటా ఇచ్చారు. ఒకటి హాల్ టికెట్ నెంబర్, రెండవది టెస్ట్ బుక్లెట్, మూడవది వెన్యూ కోడ్. ఈ 3 ఇచ్చారు గ్రూప్ 1 ప్రిలిమినరీ నుంచి చూసినట్లయితే. తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్కి వచ్చినప్పుడు
హాల్ టికెట్ నెంబర్ సేమ్ అదే విధంగా ఇచ్చారు. బుక్లెట్ నెంబర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా వెన్యూ కోడ్ అనేది ఇక్కడ బబ్లింగ్ చేసే విధంగా ఇచ్చారు. నెంబర్ రాసి బబ్లింగ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ నెంబర్ రాస్తే సరిపోతుంది అనే విధంగా ఇచ్చారు. రిమైనింగ్ షీట్ వచ్చేసి మనకి 150 మార్కులకు ఉన్నటువంటి ఆన్సర్స్ బబ్లింగ్ చేసేటువంటి ఏరియా. అంటే ఇక్కడ గ్రూప్ 1 మొదటిసారి జరిగినప్పుడు కూడా ఫోటో లేదు. అప్పుడు తీసుకొని తర్వాత తీసుకోకపోయినా అదొక కొంత కాంట్రవర్సీగా మారేది, ఎందుకు తీసేస్తారని చెప్పేసి. కానీ అప్పుడు కూడా లేదో సార్ అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ మూడవ డౌట్, ఇది వచ్చేసి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఇది 963 OMR సీట్లు అధికంగా రావడం అనేది ఒక ఇష్యూగా మారింది. 963 OMR సీట్లు అధికంగా వచ్చినాయి కదా, ఇవి ఎటు నుంచి వచ్చినాయి అని చెప్పేసి అభ్యర్థులు క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. అయితే దీనికి కూడా ఒక వెబ్ నోట్ రూపంలో ఆల్రెడీ వెబ్ నోట్ ఇచ్చినప్పుడే, అంటే OMR సీట్స్కి సంబంధించిన వెబ్ నోట్ ఇచ్చినప్పుడే టీఎస్పీఎస్సీ క్లారిటీగా ఒక విషయం చెప్పింది. ఏంటంటే పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎగ్జామ్ రాసిన వెంటనే ఇచ్చిన వెబ్ నోట్లో ఇచ్చిన సమాచారం అనేది ఫోన్ కాల్స్ ద్వారా, అంటే ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారం. ఇప్పుడు తీసుకున్నది ఏంటంటే ఆ OMR షీట్ను స్కాన్ చేస్తున్నటువంటి టైంలో కౌంట్ అయినటువంటి సమాచారం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ రెండింటికి తేడాలు వచ్చినాయి కదా, మరి ఎందుకు రావు? వస్తాయి. ఎందుకనంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఫోన్ సమాచారంలో ఇప్పుడు 33 జిల్లాలు జిల్లాలు ఉన్నాయి, 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 33 డిస్ట్రిక్ట్స్లో వందల కొద్ది సెంటర్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం ఒక 1000 సెంటర్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక 1000 సెంటర్స్ అనుకుందాం. ఈ 1000 సెంటర్స్లో కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ కాబట్టి అథెంటిక్గా 100% ఉండదు. కొన్నిసార్లు అకౌంట్ కొంత మిస్టేక్ చేయడం వల్ల చెప్పొచ్చు కొన్నిసార్లు. ఎందుకనంటే ఇప్పుడు మనకు అటెండ్ అయిన టైంలో అక్కడ చేసిన సంతకాలు కావచ్చు, లేదంటే ఆ షీట్ ఉంటుంది కదా, ఒక నామినల్ రోల్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నటువంటి సంతకాలు, లేదంటే ఆ డేటా ప్రకారము కొంత కౌంట్, ఆ ఇన్సులేటర్లు కావచ్చు, లేదంటే ఆ సెంటర్ సంబంధించినటువంటి హెడ్ కావచ్చు, ఒక 5-10 అటు ఇటుగా కొంత ఫాస్ట్గా చెప్పే సందర్భంలో మిస్టేక్ కూడా చేసి ఉండొచ్చు. అది సెకండ్ లెవెల్కి, థర్డ్ లెవెల్కి, అంటే టీఎస్పీఎస్సీకి చేరే లోపల కొన్ని రకాలుగా, అంటే ఒక 1000 సెంటర్లో ఒక 10 సెంటర్లో వచ్చినటువంటి సమాచారం కాస్త మిస్టేక్ అయి ఉండొచ్చు. ఆ విధంగా కూడా నంబర్ అనేది మారొచ్చు. అయితే టీఎస్పీఎస్సీకి చేరిన తర్వాత మొత్తం OMR సీట్లు వచ్చిన తర్వాత లెక్క పెట్టినప్పుడు అది మారే అవకాశం ఉంటుంది. ఓకే, ఇదొకటి. ఇంకొక చిన్న లాజిక్, మనము డబ్బులు బ్యాంకుకి వెళ్ళినప్పుడు డబ్బులు ఆ మెషిన్ కౌంట్ చేస్తుంది. మెషిన్ అనేది ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి మెషిన్లో పెడితే మెషిన్ కౌంట్ చేస్తుంది. 1,00,000 రూపాయలు మనం డ్రా చేసుకొని వస్తే అందులో 500 రూపాయల నోట్లు ఉంటాయి కదా, ఆ 500 రూపాయల నోట్లు అనేటివి 2 కట్టలు తీసుకొచ్చాం అనుకుందాం, 100. ఓకే, అవి ఆ మెషిన్ కౌంట్ చేసినప్పుడు మొత్తం కౌంట్ చేసి 100 అని చెప్పేసి 2 కౌంట్ చేసి మన కళ్ళ ముందరనే ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లెక్క పెడతాం. ఎందుకు అనంటే ఆ మెషిన్ తప్పు లెక్క పెట్టిందేమో అని. ఒక ఎలక్ట్రానిక్ మెషిన్నే మనం అనుమానిస్తున్నాం ఇక్కడ. అంటే మళ్ళీ లెక్క పెట్టుకొని మన కళ్ళతో చూసే వరకు అని నమ్మం. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే అవకాశం ఉంది, దెర్ ఈజ్ ఏ ఛాన్స్. ఎందుకనంటే ప్రాథమిక సమాచారానికి ఫైనల్ సమాచారానికి మార్పులు రావచ్చు. మరి ఫోన్ కాల్లో వచ్చినటువంటి సమాచారంలో కొంత వేరియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రాథమికంగా జరుగుతుంది. అయితే ఇక్కడ పేపర్ లీకేజీలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి అనుమానాలకు దారితీస్తుంది తప్ప వాస్తవానికి ఇక్కడ ఇందులో పెద్ద మిస్టేక్ ఏం లేదు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజే వచ్చినటువంటి సమాచారం ప్రకారము మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఒక మీటింగ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో 15,000 జాబ్స్ నోటిఫికేషన్ ఫర్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అని చెప్పేసి 15,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని ఛానల్స్, కొన్ని యాప్లు, కొన్ని వార్తా సంస్థలు రాయడంలో చిన్న డిఫరెన్స్ చూడండి. ఆ స్పీచ్లో ఏముందనంటే త్వరలో 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలకు సంబంధించి 15 రోజుల్లో 15,000 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ అనేది, అంటే 15,000 ఉద్యోగాలు పూర్తి చేయబోతున్నాం. 15 రోజుల్లో 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. సో మా మంత్రులకు ఈ బాధ్యత అప్పగిస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వార్తల్లో ఎలా వచ్చిందనంటే 15 రోజుల్లో 15,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది. ముఖ్యమంత్రి గారి స్పీచ్లోనేమో నోటిఫికేషన్ అనే పదం లేదు, ఇక్కడనేమో నోటిఫికేషన్ అని చెప్పేసి కొత్తది అన్నారు. ఇక్కడ మరి చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైంది. అంటే కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, పాత నోటిఫికేషన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది కదా, ఫైనల్గా వాళ్ళకి అపాయింట్మెంట్స్ అంటే ట్రైనింగ్ పంపించాలి, అది క్లియర్ చేస్తారా అనేది ఇక్కడ క్లారిటీ లేకుండా పోయింది.
అంటే మనం సమాచారాన్ని కన్వే చేసేటప్పుడు, మనము బయటకు రిలీజ్ చేసేటప్పుడు మనము నేను చెప్పేది మీరు ప్రాథమికంగా వినేటప్పుడు ఒక రకంగా అర్థం కావచ్చు, మీరు ఇదే సమాచారాన్ని ఇంకొక వ్యక్తికి చెప్పేటప్పుడు మీరు ఇంకొక రకంగా కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళకి ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది అనేక రకాలుగా మిస్కమ్యూనికేషన్ అవుతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ డేటా, ఈ సమాచారం కూడా త్రూ ఫోన్ వచ్చినప్పుడు ప్రాథమికంగా వచ్చిన డేటాకి తర్వాత కౌంటింగ్ తర్వాత వచ్చినటువంటి డేటాకి ఖచ్చితంగా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదే అనుమానాలకు దారితీస్తుంది. చూడండి పేపర్ 1లో చూసినట్లయితే మనకు 1/7/2023 ఎగ్జామ్ జరిగింది కదా. ఆ రోజు సాయంత్రం అనుకుంటా వచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము పేపర్ 1 రాసిన వాళ్ళు 7,62,872. ఈ సమాచారం ఏంటి? త్రూ ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చినటువంటి అన్ని సెంటర్స్ని కౌంట్ చేసినప్పుడు ఇలా 1000 సెంటర్స్ ఉంటే 1000 డేటా యాడ్ చేసినప్పుడు ఏదో ఒక డేటా మిస్ అయితే రావచ్చు, జనరల్గా మారిపోవచ్చు. కాబట్టి ఇది వచ్చేసి 7,62,872 అని చెప్పేసి అన్నారు. తర్వాత 28వ తారీఖున ఆగస్టు 28, 2023 రోజున వచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము, టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ ప్రకారము 7,63,835 7,63,835 అన్నారు. అంటే 963 963 కౌంటింగ్కి వచ్చింది. 963 ఒక 1000 సెంటర్స్ ఉన్నాయనుకుంటే ప్రతి సెంటర్లో ఒక్క నెంబర్ తప్పు మిస్టేక్ అయినా కూడా 1000 నెంబర్లు మారిపోతాయి. సో ఇక్కడ వచ్చినటువంటిది 963 అనే ఎక్స్ట్రా కౌంట్. ఇదొకటి. రెండవది పేపర్ 2కి చూడండి. పేపర్ 2లో వచ్చేసి 1 జూలై రోజున వచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారము 7,61,198 ఓఎంఆర్ షీట్లు. పేపర్ 2కి సంబంధించి సెకండ్ వచ్చినటువంటి వెబ్ నోట్ ప్రకారం 28/8/2023 రోజు వచ్చినది 7,61,026. ఓకే, 7,61,026 అంటే 72 తగ్గినాయి, డిక్రీజ్ అయినాయి. ఇప్పుడు అభ్యర్థులంతా చాలామంది భయపడుతుంది, అనుమానపడుతుంది ఏంటంటే ఎట్లా పెరిగినాయి అంటున్నారు. మరి ఇక్కడ తగ్గినాయి కదా, మరి ఎందుకు తగ్గినాయి? ఇది ఒక పాయింట్. ఓకే, ఈ లాజిక్ ఎవరు ఆలోచించట్లేదు. ఫస్ట్ ఏమో ఇది ప్రాథమిక సమాచారం త్రూ ఫోన్ ఉన్నప్పుడు, తర్వాత అథెంటిక్గా కౌంట్ చేసినప్పుడు వచ్చినటువంటి డేటా మారింది. ఈ విషయాన్ని ఎవరు గమనించట్లేదు, చాలామంది అనవసరంగా భయపడుతున్నారు. ఇదొకటైతే. రెండవది పేపర్ 2లో ఎందుకు తగ్గినాయి అంటే పేపర్ 2కి సంబంధించి ఓఎంఆర్ షీట్లు ఎందుకు తగ్గినాయి? ఇవి కూడా పెరగాలి కొన్ని. ఓకే, ఇక్కడ 960 పెరిగినప్పుడు ఇవి ఒక 500, 600, ఈ 963 ఓఎంఆర్ షీట్లు వీళ్ళు దొంగలు అని అనుకుంటే, మధ్యలో వచ్చిన వీళ్ళ పేపర్లు అని అనుకుంటే, మరి పేపర్ 2 కూడా పెంచాలి కదా. ఓన్లీ పేపర్ 1లో వచ్చే మార్కుల ద్వారా జాబ్ వస్తుందా అనేది క్వశ్చన్. ఒకవేళ పేపర్ లీక్ అయినా లేదనంటే పేపర్ 1 150 ఓఎంఆర్ షీట్లు పేపర్ 1కి సంబంధించి మధ్యలో కనుక ఒకవేళ ఎవరైనా అంటే టీఎస్పీఎస్సీలో ఉండే మెంబర్స్ కావచ్చు, సభ్యులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నేను ఎవరిని ప్రత్యేకంగా చెప్పట్లేదు, మనం అనుమానిస్తున్నట్టుగా చాలామంది ఈ 150 మార్కులకు సంబంధించిన పేపర్ 1కి సంబంధించి 963 యాడ్ చేస్తారనుకుందాం. పేపర్ 2 యాడ్ చేయకుండా కేవలం పేపర్ 1 యాడ్ చేస్తే ఈ 150కి 150 కరెక్ట్ ఆన్సర్స్ పెట్టి, ఒకవేళ కరెక్ట్ ఆన్సర్స్ వాళ్ళే పెట్టినా కూడా 150 మార్కులకు జాబ్ వస్తుందా? కొన్ని జిల్లాల్లో తప్ప, అంటే హైదరాబాద్ లాంటి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి లాంటి జిల్లా, రంగారెడ్డి లాంటి జిల్లా, అందులో కూడా కొన్ని స్పెషల్ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ప్రతి ఒక్కరికి సాధారణ క్యాండిడేట్కి 150 మార్కులు వస్తే గ్యారంటీ లేదు. 150 వస్తే గ్యారంటీ లేదు. ఒక 170, 180 అలా వచ్చిన వాళ్ళకు గ్యారంటీగా చెప్పుకోవచ్చు. మనకు తెలియదు ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేం. కానీ 150 జాబ్ ఎట్లా వస్తుంది? ఒక పేపర్ ద్వారా. ఇదొకటి. కాబట్టి పెంచితే రెండు పేపర్లు, పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా పెంచాలి. రెండుని కూడా. అంటే ఇక్కడ 960 అన్నప్పుడు కనీసం ఇక్కడ ఒక 800, 900 పెరిగింటే ఆ రెండు పేపర్లు పెరిగినా కూడా ఒక అనుమానానికి ఒక అవకాశం ఉంటుండే. ఇవేమో తగ్గినాయి, ఇవేమో పెరిగినాయి. మనం ఏం చేస్తున్నాము? ఇవి పెరిగినాయి అని చెప్పేసి భయపడుతున్నాం. ఇదొకటి. మూడవది, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి చైర్మన్ కానీ, గత మెంబర్స్ కానీ, సభ్యులు కానీ, స్టాఫ్ కానీ, లేదంటే ఇతర ఎవరైనా కానీ, దాని వెనుక ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ పోస్టులు అమ్ముకోవాలి అని అనుకుంటే, ఒకవేళ ఇక్కడ ఎగ్జామ్ రాసిన వెంటనే వెబ్ నోట్ వచ్చేది కాదు. ఎందుకు అనంటే, ఎగ్జామ్ రాసిన వెంటనే ఎంతమంది రాశారు అనే వెబ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇన్ని ఓఎంఆర్ షీట్లు ఉన్నాయి అని ఇచ్చింటే, అంటే ఈ ఫస్ట్ డేటా అనేది వచ్చి ఉండేది కాదు. అంటే ఎగ్జామ్ రాసిన వెంటనే ఈ డేటా వచ్చి ఉండేది కాదు. డైరెక్ట్గా 7,63,835, 7,61,026 ఈ డేటా వచ్చింటే అప్పుడు మనకి ఎవరికి డౌట్ ఉండేది కాదు. మనం అడిగేవాళ్ళమా, ఎగ్జామ్ రాసిన వెంటనే మీరు ఎందుకు వెబ్ నోట్ రిలీజ్ చేయలేదు, ఓఎంఆర్ షీట్స్ స్కాన్ అయిన తర్వాత మీరు వెబ్ నోట్ రిలీజ్ చేసినారు అని చెప్పేసి ఎవరికి అనుమానం వచ్చి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ చేయాలనుకుంటే ఈ ఎగ్జామ్ విషయంలో
ఈ విధంగా చేసి ఉండేవాళ్ళు. అంటే 2 సార్లు వెబ్ నోట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇదొకటి. మూడవది, మనకు ఫస్ట్ అంటే ప్రాథమికంగా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము, అంటే 7th రోజున ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము పేపర్ 1 7,62,872 మంది రాశారు, పేపర్ 2 7,61,198 మంది రాశారు అని చెప్పేసి అన్నారు. అయితే 2 పేపర్లు రాసిన వాళ్ళ యొక్క మార్కులే మనకి ఇక్కడ ఎగ్జామ్ పోటీలో ఉంటాయి. ఎందుకనంటే ఒక్క పేపర్లో 150కి ఏ 50, 60, 70, 100, 120 కరెక్ట్ అయినా కూడా అది జాబ్ వచ్చే అవకాశం లేదు. 2 పేపర్లు కలిస్తేనే మనకు జాబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 7,61,198 మందికి పోటీలో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి కౌంట్ ప్రకారము సెకండ్ పేపర్ అంటే పేపర్ 2లో 72 తగ్గినాయి. అంటే 7,61,026 మంది మాత్రమే ఇప్పుడు ఈ ఏమంటారు ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ తగ్గింది, ఓవరాల్గా చూస్తే తగ్గినారు, పెరగలే. ఎందుకనంటే 2 పేపర్లు కలిస్తేనే ఉద్యోగము, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక పేపర్తో ఉద్యోగం రాదు. ఎందుకనంటే ఒక పేపర్లో 150 ఎవరు చేయరు. పేపర్ ముందర బట్టించి రేపు ఎగ్జామ్ అని చెప్పినా కూడా అన్ని ఆన్సర్స్ పెట్టించి అన్ని ఆన్సర్స్ చెప్పి మరి తోలిచ్చినా కూడా ఒక 20 అన్న కనీసం ఒక 20 క్వశ్చన్స్ అన్న తప్పు చేసి వస్తాం. సాధారణంగా చేసే మిస్టేక్స్ ఎలాగో ఉంటాయి, అంటే రాంగ్ బబ్లింగ్ లాంటివి. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఫస్ట్ సమాచారం ప్రకారము 7,61,198 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటే ఇప్పుడు తగ్గినరు. ఈ 72 మంది తగ్గినట్లే లెక్క. ఇవన్నీ కూడా లాజికల్ థింగ్స్. మనకు మ్యాజిక్లు మనం ఈరోజు ఆలోచిస్తాం తప్ప లాజిక్లు ఎవరం ఆలోచించము. కాబట్టి కొన్ని తప్పులు జరిగినాయని చెప్పేసి వ్యవస్థలో ప్రతిదీ తప్పే అని అనుకుంటే, ప్రతిదీ అనుమానిస్తే, ప్రతిదీ భయపడితే సో మనమే ఆల్రెడీ ఒక కన్నుని కొంతమంది దుర్మార్గులు పొడిచారు. అంటే పేపర్లు లీకేజ్, మాస్ కాపింగ్లు ఇలాంటి వాటి వల్ల ఒక కన్ను పొడిచారు నిరుద్యోగులది. ఇంకో కన్నును మనమే పొడుచుకుంటున్నాం. ఓకే, ఒక కన్ను వాళ్ళు పొడిస్తే ఉన్న ఒక కన్నును కూడా మనం పొడుచుకొని గుడ్డి వాళ్ళం అవుతున్నాం. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇవి అనుమానాలు, ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళకు, అంటే నేను ఎవరిని వ్యతిరేకించడం కాదు, అంటే వీటిపైన లీగల్గా ప్రొసీడ్ అయ్యి న్యాయబద్ధంగా పోరాటం చేసే వాళ్ళకు నేను వ్యతిరేకం కాదు. ఓకే, కానీ మనం అనుమానము అనేది, ఈ అనుమానం పెనుభూతము, ఈ విషయం పైన ఇది క్లారిటీ నేను ఇస్తున్నా. కాబట్టి ఈ 3 అంశాలు, బయోమెట్రిక్, అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ, అదేవిధంగా ఓఎంఆర్ షీట్లు పెరగడం అనే విషయంలో నాకైతే ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే నాకున్నటువంటి క్లారిటీ ఇది. నాకు ఈ విషయంలో నేను చెప్పింది నా క్లారిటీ, ఈ విషయంలో ఇదే జరిగిండొచ్చని నా క్లారిటీ, ఈ విషయంలో ఇది జరిగిండొచ్చని నా క్లారిటీ. ఓకే, ఇదొకటి. ఇక గ్రూప్ 1తో కంపారిజన్ ఇక్కడ ఎక్కువైంది. ఎందుకంటే గ్రూప్ 1 రెండవసారి రద్దు కావడానికి కారణం ఏంటి? పరీక్షా నిర్వహణలో లోపాలు అని చెప్పేసి కోర్టు సింగిల్ జడ్జి తీర్పు కావచ్చు, డివిజనల్ బెంచ్ కావచ్చు ఇచ్చినటువంటి తీర్పు. అయితే మరి ఇది కూడా దాన్ని కంపేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కంపారిజన్ లేదు. గ్రూప్ 1కి పేపర్ లీక్ అయ్యింది అని చెప్పేసి 100% మనకు బయటకు వచ్చింది. ఓకే, గ్రూప్ 4 ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయినట్లుగా సిట్ ఎంక్వైరీలో కానీ లేదంటే ప్రాథమిక టీఎస్పీఎస్సీ వాళ్ళ యొక్క ప్రాథమిక సమాచారంలో రావడంతోనే ఇమీడియట్గా మనకు మార్చిలో ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఓకే, కానీ గ్రూప్ 4కి అలా ఉందా? పేపర్ లీక్ అయిందనేది ఎక్కడైనా ఎవిడెన్స్ వచ్చిందా? లేదు. ఇదొకటి. రెండవది, పేపర్ లీకేజ్ ఇష్యూ అనేది మనకు మార్చిలో బయటపడ్డది. ఆ తర్వాత జూలైలో ఎగ్జామ్ జరిగింది. అంటే మార్చిలో స్టార్టింగ్లో వచ్చిందంటే మార్చిలో ఒక 20 రోజులు, ఏప్రిల్, మే, జూన్ దాదాపుగా 100 రోజులు దాటిపోయిన తర్వాత జూలైలో మనకి ఎగ్జామ్ జరిగింది. జనరల్గా క్వశ్చన్ పేపర్స్, ఏ ఎగ్జామ్కైనా జనరల్గా క్వశ్చన్ పేపర్స్ అనేటివి పరీక్షకు నెల లేదా 2 నెలల ముందు తయారవుతాయి. అంటే మనకు జూలై 1న జరిగిన ఎగ్జామ్కి మనకు ఏప్రిల్ ఆర్ మేలో క్వశ్చన్ పేపర్ తయారైనాయి. అంటే అప్పటికే పేపర్ లీకేజ్ ఇష్యూ బయటకు వచ్చింది, ఆ వ్యక్తులు అరెస్ట్ చేయబడ్డారు. అదేవిధంగా ఇది ఎలాగో బయటకు వచ్చింది కాబట్టి నెక్స్ట్ అంటే ఈ క్వశ్చన్స్ని తయారు చేయడంలో కానీ దీన్ని భద్రపరచడంలో కానీ టీఎస్పీఎస్సీ బోర్డు కానీ మెంబర్స్ కానీ జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. కాబట్టి తర్వాత జరిగిన ఎగ్జామ్స్ లీక్ అవ్వడానికి అవకాశాలు దాదాపుగా లేవు. ఇదొకటి. ఓకే, ఎందుకంటే అప్పటికే కథ అయిపోయింది. లీకేజ్ ఏమేం చేసిండ్రు, ఏ ఎగ్జామ్స్ అయినాయి అవన్నీ కూడా బయట దొరికిండ్రు దొంగలు. కాబట్టి ఇవి తర్వాత జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి ఇవి సేఫ్గానే జరిగినాయి అనేది నా యొక్క అభిప్రాయము. ఇదొకటి. మూడవది, అందుకే దీన్ని గ్రూప్ 1తో పోల్చలేము. గ్రూప్ 1తో పోల్చకపోవడానికి ఇదొక కారణం. మూడవది, గ్రూప్ 1 రద్దు అనేది రెండవసారి జరిగిన విషయంలో కోర్టు కూడా రద్దు చేయడానికి కేవలం ఓఎంఆర్ షీట్లు ఒక్కటే ప్రాథమికంగా అంటే దాన్ని బేస్గా తీసుకోలేదు. కేవలం ఓఎంఆర్ షీట్లు ఎందుకు పెరిగినాయి, అక్కడ కూడా 258 సంథింగ్ పెరిగినాయి. ఆ పెరిగిన వాటిపైన కూడా కోర్టు ప్రశ్నించింది. అయితే అక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ పెరగడంతో పాటు ఈ బయోమెట్రిక్ అనేది
అసలే తీసుకోలే కదా, స్టార్టింగ్లో బయోమెట్రిక్ తీసుకున్నారు October 16th. ఈసారి బయోమెట్రిక్ లేదు, కనీసం థంబ్ ఇంప్రెషన్ కూడా లేదు. కాబట్టి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఈ పేపర్ ఏదైనా ఫ్రాడ్ జరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కోర్టు తప్పు పట్టింది. కానీ గ్రూప్ 4 విషయంలో ఏం జరిగింది, వాళ్ళు ఏ కారణంతో అయితే, ఏదైనా కారణం ఉండొచ్చు, అది ఆర్థికపరమైన కారణం ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కారణం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, గ్రూప్ 4కి మేము బయోమెట్రిక్ పెట్టట్లేదు అని చెప్పేసి ఒక కరెక్షన్ చేస్తున్నట్లుగా, అంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని కొంత చేంజ్ చేస్తున్నట్లుగా ఒక వెబ్ నోట్ ఇచ్చి కేవలం థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటామని చెప్పేసి స్పష్టంగా ఒక వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కోర్టులు కూడా దీన్ని అంటే పరిగణలోకి తీసుకుంటాయి. కాబట్టి ఇక్కడ దీన్ని కూడా కంపేర్ చేయలేము. 4వ అంశము, గ్రూప్ 1 అనేది ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. అంటే ప్రాథమిక స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్ అంటే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు 1:50 మెంబర్స్, వాళ్ళ విషయంలో అక్కడ ఉంది స్టేజ్. ఒకవేళ రెండోసారి పరీక్ష రద్దు చేసినా పెద్దగా ఎఫెక్ట్ పడదు. కానీ ఇక్కడ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా ఫైనల్ స్టేజ్లో ఉంది గ్రూప్ 4. అంటే ర్యాంకింగ్ లిస్టు, నెక్స్ట్ ప్రాసెస్ ఆల్రెడీ, అంటే ఎగ్జామ్ రాసినామని అంటేనే ఇక ఎవరికి ఉద్యోగాలు అనేవి డిసైడ్ అయిపోయినట్లే. అవి నెక్స్ట్ మనకు బయటకు వస్తాయి దశల వారీగా. అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాసెస్, దీన్ని ఇప్పుడు రద్దు చేస్తే తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తిగా నాకే అనిపిస్తున్నాయి. మరి కోర్టు ఎందుకు ఆలోచించదు, జడ్జిలు ఎందుకు ఆలోచించరు, న్యాయవాదులు ఎందుకు వాదించరు? కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ బాగా రాసి మార్కుల కోసము, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు అనవసరంగా భయపడకండి. ఈ వీడియో ప్రధానంగా చేసింది కూడా మీకోసమే. ఎందుకంటే చాలామంది, కొంతమంది అయితే చచ్చిపోవాలనిపిస్తుంది అనే విధంగా కూడా మెసేజ్ పెట్టిర్రు. అంటే ఈ ర్యాంకింగ్ లిస్టు ఇలా వాయిదా పడడం వల్ల కొన్ని విషయాలు, ఇంకా కొన్ని సెన్సిటివ్ అంశాలు నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఎందుకనంటే ఇది ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఇక్కడ 2 వర్గాల వారిగా విడిపోయినప్పుడు అభ్యర్థులు ఏది మాట్లాడినా ఎవరో ఒకరు అసంతృప్తులు ఉంటారు. ఇదొకటి. అందుకే ఇక్కడ బయట చాలామంది మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. చాలామంది ఎడ్యుకేటర్స్ నాలాంటి వాళ్ళు ఈ ఇష్యూ పైన మాట్లాడకపోవడానికి కారణం కూడా ఇదే. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది కమర్షియల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, చాలా పేరున్నటువంటి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకనంటే ఒక నోటిఫికేషన్ రద్దు అయితే, ముఖ్యంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ రద్దు అయితే 7,60,000 మంది కదా, వాళ్ళే కాకుండా అప్లై చేసిన 9,50,000 మంది అందరూ మళ్ళీ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. అంటే మళ్ళీ కోచింగ్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఈ 10 లక్షల మంది, దాదాపు 10 లక్షల మందిలో 1,00,000 మంది కోచింగ్ మళ్ళీ తీసుకున్నా కూడా ఓకే, ఒక కోచింగ్కి అంటే ఒక కోర్సుకి, ఈ గ్రూప్ 4 కోర్సుకి 1,000 రూపాయలు ఉన్నా కూడా ఎంత ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేది జస్ట్ మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఓకే, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళకి, అంటే ఒక కోచింగ్ సెంటర్కి ఎప్పుడైనా సరే ఎగ్జామ్ వాయిదా పడడమే మంచిది. బయటకు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ వాయిదా పడడమే వాళ్ళకు లోపల హ్యాపీ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడరు. ఇలాంటి సిచ్యువేషన్లో మనము అనేక అనుమానాలు నింపుకొని ఇలా అంటే ముందుకు వెళ్లకుండా, ఒక అడుగు ముందుకు వెళ్తే 4 అడుగులు వెనక్కి లాగేటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. సో ఇక్కడ దయచేసి ఎవరైతే దీనిపైన అనుమానాలు నింపుకున్నారో అభ్యర్థులకు, నాకు తెలిసినంత వరకు జరిగింది ఇది. ఓకే, అంటే బయోమెట్రిక్ ఇది క్లారిటీ, ఫోటోది ఇది క్లారిటీ, వీళ్ళు ఏ ఎగ్జామ్కి తీసుకోవట్లేదు, ఇది ఒకటే కాదు. నెక్స్ట్ పేపర్లు పెరిగినాయి అనే దానికి ఇవి రీజన్స్. ఓకే, సో అయితే అయినా కూడా మేము కోర్టుకు వెళ్తాం, మేము న్యాయబద్ధంగా పోరాడతామని అంటే అవి మీకు ఉన్నటువంటి హక్కులు, దానిలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా ఏ స్టేజ్లో అయినా పోరాటం చేయొచ్చు. అయితే ఇక్కడ ఏది న్యాయము, ఏది తప్పు, ఏ వాదన కరెక్టు, ఏదనేది అంతిమంగా ఒకవేళ కోర్టుల వరకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ప్రాసెస్ ఉండబోతుంది. లేదు ఎందుకు ఇవన్నీ ప్రాసెస్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా ఆలోచించినట్లయితే ఇది ఈజీగా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది. ఓకే, సో నేనైతే ఏం జరగలేదు గ్రూప్ 4 విషయంలో, క్లారిటీగానే ఉంది అని నమ్ముతున్నా. అదే మీ ముందు ఉంచిన. కాబట్టి ఎవరు కూడా అనవసరంగా కంగారు పడకండి. అయితే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే కొంత స్లోగా అవుతుంది తప్ప న్యాయమే గెలుస్తుంది. ఓకే, అంతిమంగా గెలిచేది న్యాయమే. కాబట్టి ఏ అభ్యర్థి కంగారు పడాల్సిన అవసరం లేదు. GRL నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్లో వస్తుంది. అంతలోపే ఇంకేదైనా ఇష్యూ అయ్యి GRL వాయిదా పడితే లేట్ అవుతుంది. అంతకుమించి ఏం జరగదు. మనం ఏం చేయాలి, అభ్యర్థులము ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్ 4 రాసేసినాం. గ్రూప్ 4 అనేది ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ కంప్లీటెడ్. ఇక్కడ 2 జరగచ్చు. 99% ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 1% ఏదైనా జరిగితే క్యాన్సిల్ కూడా కావచ్చు. అయితే ఒకవేళ ప్రాసెస్ కంటిన్యూ అవుతే ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళందరికీ జాబ్లు వస్తాయి. ఒకవేళ క్యాన్సిల్ అయితే మళ్ళీ అందరూ ఎగ్జామ్ రాయాలి. ఆల్రెడీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈసారి ఇంకొంత మార్కులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా పాజిటివ్గా ప్రతి ఒక్క అభ్యర్థులు ఉండండి. అదేవిధంగా ఏది కూడా నెగిటివ్గా ఆలోచించకండి. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా చాలా పెరిగింది, యాక్సెస్ ఎక్కువ అయిపోయింది. 100 కాదు 1000 గ్రూపులు ఉన్నాయి.
వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఉన్నాయి. ఎన్నో రకాల యాక్సెస్ పెరగడంతోన మంచి 1%, 10% అనుకుందాం, మంచి 10% స్ప్రెడ్ అయితే అనుమానాలు, భయాలు, అపోహలు 90% స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఒకటని కాకుండా ఒక 4-5 రకరకాల పర్పస్తోన రకరకాల గ్రూపులలో ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏదైనా సరే, అది అథెంటిక్ అయినా సరే, లేదంటే అంచనాలు అయినా సరే, లేదంటే అజంప్షన్స్ అయినా సరే, అవి ఏ రకమైనటువంటి సమాచారం అయినా దాన్ని కొంత చూసి మీకు నచ్చిందైతే ఓకే, నచ్చకపోతే వదిలేసేయండి అంతే. ఓకే, చదవండి, ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 4కి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఒకటి, ఇది కాకుండా మనకు జూన్ 1న ఇంకో నోటిఫికేషన్ రావాలి, అదేవిధంగా డిసెంబర్లో ఇంకోటి రావాలి. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ అంటే క్యాలెండర్ ప్రకారము, ఇది ప్రాథమికంగా ఇచ్చిన క్యాలెండర్ ప్రకారము అవన్నీ జరగాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటిని మనము ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మనం సహకరిస్తే పాతవి పెండింగ్ అనేవి కొంత ముందుకెళ్తే మళ్ళీ కొత్తవి రావడానికి అవకాశం ఉంటాయి. పాత వాటిని మనం ఇంకా పెండింగ్ చేసుకుంటే కొత్త నోటిఫికేషన్లు రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక్కసారి మనకి ఎప్పుడైనా చూడండి, ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి నోటిఫికేషన్స్ మధ్యలో ప్రాసెస్లో ఆగితే అవి మళ్ళీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇవి ఇప్పుడే కాదు, తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు, ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే 1990s నుంచి 1990 దశకం నుంచి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏవైతే అనుమానాలు ఉన్నాయో మ్యాక్సిమం అనుమానాలను పక్కన పెట్టేసేయండి. ప్రభుత్వం కూడా మనకంటే ఎక్కువ ప్రభుత్వం ఆలోచిస్తుంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు కూడా ఆలోచిస్తుంది. ఏది మంచి, ఏది కరెక్టు, ఏది తప్పు అనేది, ఏది లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఏది లీగల్ ఇష్యూస్ రావు, ఏది ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోబోతుంది. కాబట్టి ఆ అధికారిక సంస్థలకే మనం వదిలేద్దాం నిర్ణయాలు. అదేవిధంగా మన యొక్క పని అయితే ప్రిపరేషన్ని కొనసాగించడము. ఓకే, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఇంకా టెక్నికల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. 2 లక్షల ఉద్యోగాలు, 2 lakhs ఉద్యోగాలు ఫిలప్ చేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి పదే క్లారిటీతోనే ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఒక 50,000 ఇందులో ఇంక్లూడ్ చేసినా, లేదంటే వాటిని కూడా ఇందులో కౌంట్ చేసుకున్నారు అనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 1,50,000, మినిమం ఒక 1,00,000 ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా మళ్ళీ రాబోతున్నాయి. తక్కువ రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. కొంత సంయమనం పాటించి ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో స్టార్టింగ్లో చెప్పినట్లే మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో యొక్క ఉద్దేశం అనేది కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.